హాయ్ ఫ్రెండ్స్, ఇందాక నేను కారులో వస్తూ ఉంటే చూశాను. రోడ్డు మీద ఒక పెద్దాయన ఈ యొక్క ఎండకు, ఆ యొక్క ఎండ వేడికి తట్టుకోలేక అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడు. పాపం అతన్ని ఎవరు పట్టించుకోలేదు. తర్వాత అక్కడ ఉండేటువంటి కొద్దిమంది వాళ్ళు వీళ్ళు చూసి వచ్చి ఆ పెద్దాయనకు కొబ్బరి నీళ్ళు, మజ్జిగ అవి ఇవి తాపిస్తే ఆయన తిరిగి ఎట్లో మళ్ళీ ఆయన తేరుకున్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క ఎండాకాలంలో ఈ యొక్క ఎండ వేడిమికి ప్రతి ఒక్కరూ, వృద్ధులే కాదు, ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంకా మే నెలలో బాగా ఎక్కువగా ఎండలు ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు చల్ల నీళ్లు తీసుకుంటూ, తర్వాత మజ్జిగ, టెంకాయ నీళ్ళు, ఈ విధంగా మన శరీరంలో ఉన్నటువంటి వేడిని తగ్గించేటువంటి పానీయాలు తీసుకుంటూ ఉండాలి. అలా కాకుండా ఏదో నిర్లక్ష్యంగా మనం సరే బయటకు వచ్చినాం కదా, ఇంటికి పోయి తాగుదాంలే, ఇంటికి పోయేంతవరకు ఏం తీసుకోవద్దులే, అట్లా అని మనం అజాగ్రత్తగా ఉన్నట్లయితే ఖచ్చితంగా వడదెబ్బ అనేది మనకు తగిలిందంటే అది ఒక్కొక్కసారి ప్రాణానికి కూడా ప్రమాదకరంగా మారచ్చు. కాబట్టి ఎండాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, క్షేమంగా ఉండండి. ప్రతినిత్యం న్యూస్.